హలో అండి అందరికీ. ఈరోజు మామిడికాయలు సంవత్సరం అంతా వచ్చేలాగా స్టోర్ చేసుకుంటాను. ఆ ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఇవి నేను ఆల్రెడీ 1 మంత్ బిఫోర్ స్టోర్ చేసుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పటి వరకు కూడా. సో దానికోసం మంచిగా టెండర్వి కాకోకుండా తాజాగా ఉన్నవి ఒక 2 మామిడికాయలు తీసుకొని పచ్చివి చక్కగా కడుక్కొని పీల్ తీసుకోవాలి. తీసుకొని నీళ్ళు లేకోకుండా తుడిచేసుకొని, ఎందుకంటే నీరు తడి ఉంటే పాడైపోతుంది కనుక అవన్నీ తుడుచుకొని చక్కగా ఆరబెట్టేసుకొని ముక్కలకి ఉప్పు పసుపు పెట్టుకొని కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఈ ముక్కలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి అన్నమాట. మనం యూస్ చేసుకునే దానికి ముందు 1 అవర్ బిఫోర్ తీసుకొని బయట పెట్టేసుకొని యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కన్జ్యూమ్ కూడా చేయొచ్చు. ఇవి చారులోకి, పప్పులోకి, మామిడికాయ పులిహోర అంటూ రకరకాలు చేసుకోవచ్చు. ఇంకా నాన్ వెజ్ వంటల్లో కూడా వేసుకోవచ్చు. అందుకనే నేను కొన్ని పీల్తో స్టోర్ చేసుకున్నాను, కొన్ని వచ్చేసి ఈ విధంగా పీల్ తీసేసి స్టోర్ చేసుకున్నాను. ఇవైతే డైరెక్ట్ తురిమేసుకొని మామిడికాయ పులిహోర కూడా చేసుకోవచ్చు. టేస్ట్ ఏమాత్రం పాడవదు, ఎందుకంటే ఇవి నేను 1 మంత్ బిఫోర్ ఆల్రెడీ చేశాను కదా. అవి ఇప్పటికీ సేమ్ అదే టేస్ట్ ఉన్నాయి అన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, కొంతమంది ప్రెగ్నెంట్ ఉంటారు కదా, ఈ సీజన్ కాకోకుండా వేరే సీజన్లో ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి కూడా క్రేవింగ్స్ ఉంటాయి మామిడికాయ తినాలని. సో ఇది డైరెక్ట్ కన్జ్యూమ్ చేయొచ్చు. 1 అవర్ బిఫోర్ తీసుకుని బయట పెట్టేసుకుని డైరెక్ట్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఉప్పు పసుపే కదా వేసి పెట్టింది. లైట్గా కట్ చేసుకొని కారం కూడా వేసుకొని తినేయచ్చు. సో పచ్చివైనా తినొచ్చు, మనం కూరల్లో అయినా వేసుకోవచ్చు, వెజ్లో నాన్ వెజ్లో దేంట్లోనైనా సరే. ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఈ విధంగా స్టోర్ చేసేసుకోవడమే. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్ తీసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. మాది చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి నేనైతే ఫ్రీజర్లో పెడుతున్నాను. చాలామందికి పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, సో అవైతే సపరేట్ కంటైనర్స్ ఉంటాయి ఇలాంటివన్నీ ఫ్రీజ్ చేసుకోవడానికి. సో దాంట్లో పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. ఇది ఇలా పెట్టేసుకోవడం వల్ల సంవత్సరం అంతా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇలానే కాకుండా ఇలా ఉప్పు పసుపు వేసి ఎండబెట్టుకొని కూడా ఎంజాయ్ చేసేయచ్చు.